ये हमारा यात्री है, हाई बोल हमारा सबसे बस तो हाई बोल। अभी हम कहाँ जा रहे हैं? मैं तो भूज जा रहा हूँ। भूज बचपन का सपना था, 3 साल पहले सपना देखा था। अच्छा, जाना है कुछ पैसे कुछ तो करके जा रहा हूँ। बहुत मुश्किल होता है ना ये सफ़र। आप क्या कहना चाहेंगे इसके बारे में? गुजरात का टूरिज्म बढ़ाना యాక్చువల్లీ మనం వచ్చేసి భూజ్ ట్రైన్లో సూరత్ నుంచి భూజ్కి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఎంత స్పీడ్ అంటే నియర్లీ ఇక్కడ నైట్ 9 o'clock ఆ టైంకి ఎక్కితే మనం వచ్చేసి ఈవినింగ్ రేపు మార్నింగ్ నైట్ 7:30కి ఎక్కిన కదా, మార్నింగ్ 6 o'clock ఉంటాం. 6 o'clock ఉంటే అక్కడ నుంచి ఇంకో బస్సు ఉంటుంది, ఆ బస్సు వేసుకొని పోవాలి. ఆ బస్సు వేసుకొని పోయిన తర్వాత వీ హ్యావ్ టు గో టు ద బూచ్ అండ్ ఫ్రమ్ బూచ్ వీ హ్యావ్ టు గో టు बस टू द भाई उस प्लेस को क्या बोलते हैं? वो वाइट डेजर्ट हो जाता है, वाइट डेजर्ट को क्या बोलते हैं? दुधेरी कुछ बोलते हैं, उसको क्या बोलते हैं? हाँ बालू, हाँ भाई दुधेरी कुछ गाँव नाम का है, वो दुधेरी कुछ नाम है. దుదేరికి వెళ్ళాలి. దుదేరి నుంచి ఇంకా పోయి తిరిగి 2 ఫోటోలు దిగి 2-3 రీల్స్ ఇట్లా చేసి ఫీలింగ్స్ ఎగ్జాక్ట్. ఎందుకంటే 3 years బ్యాక్ డైరీలో రాస్తుంది. ఎట్లంటే ఒక క్లాస్ రూమ్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ సడన్గా ఒక పోస్ట్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఐడియా వచ్చింది. ఎందుకంటే ఇండియా హ్యావ్ 5 places టు విజిట్. అంటే రెడ్ గోల్డ్ క్యానియన్, రెడ్ ఫారెన్లో రెడ్ క్యానియన్ ఉంటే మనకి బేడా ఘాట్ ఉంది, గోల్డ్ క్యానియన్. అండ్ వేరే వాళ్ళకి ఇంకేదో ఉంటే మనకి వైట్ డెజర్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి మేఘాలయ టులిప్ గార్డెన్, హిమాచల్ ఇంకోటి ఉంది. అండ్ నేపాల్ దగ్గర మేఘాలయలో దాని పేరు చెర్పాంజల్. అక్కడ ఎప్పటికీ రెయిన్ అవుతూనే ఉంటుంది. సో నేనేమనుకుంటున్నా అంటే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దీస్ 5 places బిఫోర్ ఎక్స్ప్లోర్ దీస్ 5 places. సో నేను వచ్చేసి ఫస్ట్ నా బకెట్ లిస్ట్లో ఒక బాక్స్ టిక్ అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ టు రన్ ఆఫ్ కచ్ బై టుమారో మార్నింగ్. ఫీలింగ్ రియలీ ఎక్సైటెడ్. సో ఇట్స్ అ జనరల్ కంపార్ట్మెంట్. ఎందుకంటే నాకు ఎగ్జామ్కి బడ్జెట్, ఎగ్జామ్ వచ్చి రాయడానికి బడ్జెట్. ఇక్కడ నుంచి నేను మళ్ళీ భూజ్కి వెళ్ళి భూజ్ నుంచి రావాలని యాక్చువల్గా అయితే మనం ఓన్లీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇట్స్ అ వెరీ హై బడ్జెట్, చాలా హై బడ్జెట్ ట్రిప్. లోకల్ ట్రైన్లో అయితే మీకు చాలా తక్కువలో పడిపోతుంది ట్రిప్ అనేది. సో నేను ట్రిప్కి ఒక్కడిని పోతున్నాను. ఒక్కడిని దూరం రావడం సెకండ్ టైం. ఇది 3rd time నేను ఫస్ట్ టైం మహారాష్ట్ర, సెకండ్ టైం రాజస్థాన్, బెంగళూరు పొద్దుగల 6 అయింది. భూజ్లోను రన్ ఆఫ్ కచ్ ఇంకా 100 kilometers దూరంలో ఉంది. భూజ్ రావడానికి మనకి దగ్గర 11 hours పట్టింది. ఇంకా నైట్ 7:30కి ఎక్కితే ఇక్కడ మార్నింగ్ 6:30 కల్లా దిగిపోయాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్సు భూజ్ నుంచి కావడా రావడానికి ఇంకో బస్సు ఉంది. ఆ బస్సు తీసుకొని మనం వెళ్ళాలి, రన్ ఆఫ్ కచ్ దగ్గరికి వెళ్తాం. సో వెళ్ళి రన్ ఆఫ్ కచ్ చూసి దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 4:30 ట్రైన్ క్యాచ్ చేయాలి. సో ఎట్లా హౌ ఇట్ గోస్, యా సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
అచీవ్మెంట్ మనకి. రన్ ఆఫ్ కచ్కి ఒక్కడనే నైట్ ప్యాంట్ టీషర్ట్ తీసుకొచ్చిన. నైట్ ప్యాంట్ టీషర్ట్ హైదరాబాద్ ఏడా ఇదేడా ఒక్కడనే ట్రావెల్ చేయడం స్టంట్. అది రన్ ఆఫ్ కచ్ దాకా రావడం ఇట్స్ అన్ అచీవ్మెంట్. నేను అందరు చెప్తా, లైఫ్లో ఒక్కసారి ఎల్లోన్గా ట్రావెల్ చేసి చూడండి. దాని కిక్ ఎట్లుంటుందంటే ఆ ప్లేస్ నీ అంతా నువ్వే ఉండి ఎవ్వడు లేడు, నువ్వు ఎక్స్ప్లోర్ చేసిన దాన్ని అన్నట్టు ఆ హై, ఆ కాన్ఫిడెన్స్, నథింగ్ కెన్ బీట్ ఇట్. ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ అ హై అడ్రినలిన్ రైట్ నౌ. దిస్ ఈస్ ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నా బకెట్ లిస్ట్లో ఒక టిక్ అయిపోయింది. ఇంకా 4-5 జాగాలు ఉన్నాయి. మేఘాలయ, చిరుపాంజీ అని, ఇంకా మొత్తం 5 ప్లేసెస్. ధనుష్కోడి ఒకటి, ఇంకొకటి టులిప్ గార్డెన్ హిమాచల్ ప్రదేశ్. ఈ 4 పోతే మన బకెట్ లిస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో అయితే మనం గుజరాత్ నుంచి రిటర్న్ అవుతున్నాం. మొత్తం స్టార్ట్ అయిపోయి జస్ట్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. గుజరాత్లో ఉన్న 2 days సుక్కలాపించినారు. 2 days అయితే నాకైతే చిక్కాకు లేచింది. ఎందుకంటే అది కొత్త ఏరియా, అదొక కొత్త ప్రపంచం. ఏదో ఒక చెర్లాపల్లిని, మెహదీపట్నంని కలిపినట్టున్నది సూరత్. సో ఇక స్టార్ట్ అవుతున్నాం, వెళ్తున్నాం. ఇక మై ట్రైన్ యాప్లో లొకేషన్ ట్రాక్ చేసుకుంటా. ఇట్స్ బీన్ ఫన్ బట్ ఫీలింగ్ మోర్ అడ్వెంచరస్.